వెల్కమ్ టు స్టార్ 4 టీవీ న్యూస్. కరీంనగర్ టౌన్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రిటైర్డ్ జడ్జ్ జస్టిస్ చంద్రకుమార్ మీడియాతో మాట్లాడుతూ వచ్చే సంవత్సరం రైతులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రైతులను ఆదుకోవాలంటే ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని అన్ని పంటలకు గిట్టుబాటు ధరలను ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే ప్రభుత్వ భూములను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేసిన జస్టిస్ చంద్రకుమార్ భూ కబ్జాలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. రైతుల సంక్షేమం, భూముల రక్షణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. వచ్చే సంవత్సరం నుంచి భారత రైతులు తీవ్రమైనటువంటి నష్టానికి గురయ్యే ప్రమాదం ఉండాలి. ఎందుకు ఇలాంటి పరిస్థితి జరుగుతున్నదంటే, ఒకటేమో వ్యవసాయ రంగంలో పంటలకు గిట్టుబాటు ధర అనేది ఇవ్వడం లేదు. కేంద్ర ప్రభుత్వం గిట్టుబాటు ధరలు డిసైడ్ చేయడం లేదు. ఫర్ ఎగ్జాంపుల్, డాక్టర్ స్వామినాథన్ కమిషన్ రిపోర్ట్ ప్రకారంగా 10,800 రూపాయలు ఇవాళ పత్తికి క్వింటాల్కు డిసైడ్ చేయాలి. అలాంటిది 7,600 రూపాయలు డిసైడ్ చేశారు. ఒక్క పత్తి కొనుగోలు మీద, ఒక్క క్వింటల్ మీదనే రైతు 3,000 నష్టపోతున్నాడు. ఇక్కడ అన్ని పంటల కూడా రేటు గిట్టుబాటు ధరలు సరిగ్గా డిసైడ్ చేయకపోవడం వల్ల విపరీతమైనటువంటి నష్టానికి రైతాంగం గురవుతున్నారు. దీనికి పైపెచ్చి ఇప్పుడు ఏం జరుగుతుందనంటే, మన దగ్గర వ్యవసాయ రంగానికి ప్రభుత్వం ఇచ్చేటువంటి సబ్సిడీ చాలా తక్కువ, చాలా అంటే చాలా తక్కువ. సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్లో వ్యవసాయ రంగాన్ని కేటాయించేది కేవలం ఇవాళ 1.9 దాకా వచ్చిందట, చాలా తక్కువ కేటాయిస్తుంది. అనేక దేశాల్లో వాళ్ళ బడ్జెట్లో 10%, 20%, 25% కూడా వ్యవసాయానికి కేటాయిస్తున్న సందర్భాలు కొన్ని దేశం. అక్కడ ఏంటంటే, ఇప్పుడు అమెరికా లాంటి దేశాల్లో కానీ ఇంకా కొన్ని దేశాల్లో వ్యవసాయ ఖర్చులో 40%, కెనడా ఇంకా చాలా దేశాలు 40% ఖర్చు ప్రభుత్వం భరిస్తున్నారు. తర్వాత అక్కడ ఈ కల్తీ విత్తనాలు కానీ ఇటువంటి కల్తీ ఎరువుల ప్రాబ్లం లేదు. దానివల్ల వాళ్లకు వాళ్ళ యావరేజ్ మన ఇండియన్ లెక్కల ప్రకారం చూసుకుంటే 2,000కు 3,000కు క్వింటాల్ చొప్పునే పత్తి పండుతుంది వాళ్ళకు. ఇప్పుడు ఏం చేశారు, మొన్న ట్రంప్తో మోడీ సెంట్రల్ గవర్నమెంట్ డిస్కషన్ చేసిన తర్వాత పత్తి దిగుమతికి ఒప్పుకున్నారు వీళ్ళు. ఒక పత్తే కాదు, పత్తితో పాటు చాలా పంటల్ని, వ్యవసాయ ఆధారిత పంటల్ని పొరుగు దేశాలకు వెళ్ళి, అంటే అమెరికా లాంటి దేశాల నుంచి దిగుమతి చేసుకోవడానికి సెంట్రల్ గవర్నమెంట్ ఈ సంవత్సరం అగ్రిమెంట్ చేసుకున్నది. దాంట్లో ఇంపోర్ట్ ట్యాక్స్ 11% ఉండే, ఇంపోర్ట్ ట్యాక్స్ 11% తీసేస్తున్నారు. సో ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ నుంచి ఏమవుతుందంటే, అమెరికా నుంచి ఇతర దేశాలకు వెళ్ళి పత్తి భారతదేశానికి ఎంతో పెద్ద ఎత్తున దిగుమతి అవుతుంది. ఇక్కడ మిల్లర్లు అందరూ, ఏదైతే బట్టల మిల్లు వాళ్ళు ఉన్నారో, మిగతా వాళ్ళు ఉన్నారో, వాళ్ళందరూ కూడా అక్కడి పత్తి నుంచి వాళ్ళు ప్రిఫర్ చేస్తారు, కానీ ఇండియన్ కాటన్ దిగుమతి ఒప్పుకోరు. ఇండియన్ రైతుకు, అంటే వ్యవసాయ రైతుకు ఒక 3,000 రూపాయల క్వింటాల్ చొప్పున నెక్స్ట్ ఇయర్ దొరుకుతుందో దొరకదని నమ్మకం లేని పరిస్థితి ఏర్పడుతుంది దీనివల్ల. 3,000, 4,000 రూపాయలు. సో రైతాంగం తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఉన్నది. నెక్స్ట్ ఇయర్ నుంచి అన్ని గ్రామాల ఉన్నటువంటి రైతులు పెద్ద ఎత్తున ఉద్యమం చేయకపోతే మటుకు చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు ఉండే ప్రమాదం ఉన్నది. ఇట్లా అన్ని రంగాల్లో అక్రమాలు పెరిగిపోతున్నాయి ప్రతి ఒక్క దానిలో కూడా. ఇవాళ అదానీ కంపెనీకి దాదాపు కొన్ని లక్షల ఎకరాల భూముల్ని ఇటు మహారాష్ట్రలో కావచ్చు, ఛత్తీస్గఢ్లో కావచ్చు, అనేక చోట్ల ఇస్తున్నారు. మొన్న బీహార్లో 1,020 ఎకరాల భూమిని అదానీ కంపెనీకి 30 సంవత్సరాల లీజుకు ఎకరానికి రూపాయి చొప్పున ఇచ్చారు, ఎకరానికి రూపాయి చొప్పున. కాబట్టి ఇవాళ ఏంటంటే, భారతదేశం ఎటుపోతున్నది, రైతులు ఎటుపోతున్నారు అనేది అంతా సమస్య వదిలిపెట్టి దానిలో ఇవాళ హిందూ ముస్లిం భేదాభిప్రాయాలు తీసుకొచ్చి ముస్లిమ్స్ ఇది చేస్తున్నారు, అది చేస్తున్నారు అని చెప్పి చెప్తా ఉన్నారు. వాళ్ళు ఒక్కటే చెప్తున్నాం కదా, ఇవరి వక్ఫ్ భూములు ఏదో జరుగుతున్నది అని చెప్పేసి బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇవాళ వాళ్ళని ఒకటి ప్రశ్న చేస్తున్నాం, భారతదేశంలో మొత్తం ఎన్ని టెంపుల్స్ ఉన్నాయి, ఆ టెంపుల్స్ యొక్క భూములు మరి ఎవరి కబ్జా లోపల ఉన్నాయి? ఇవాళ ఇప్పుడు ఇక్కడ పక్కనే ఉన్న టెంపుల్ అట, ఇప్పుడు ఆరోపణలు ఏమవుతుందంటే, ఒక 18 గుంటల భూమి ఒక వేరే ఇక్కడ పక్క ఇంకొక ఆయన ఆక్రమించాలని చెప్పి చెప్తున్నారు. మరి దాని మీద ప్రభుత్వం వెనుక చెప్తారు.
దాని పక్కన ఉన్నటువంటి ఒక ఇట్లాంటి పేదవాళ్ళ వీళ్ళు ఎప్పటి నుంచో 80-90 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నటువంటి భూముల్ని వాళ్ళు ఏదో రకంగా తమ స్వాధీనం తెచ్చుకోవాలని చెప్పేసి చూస్తున్నారు అక్రమ పద్ధతుల్లో. మొత్తం ఏ టెంపుల్ అయినా కావచ్చు, ఈ టెంపులే కావచ్చు, ఏ టెంపుల్ అన్న భారతదేశంలో మొత్తం ఎన్ని ఎకరాల భూమి ఉన్నది, ఎవరి స్వాధీనం లోపల ఉన్నారు, ఎవరెవరు ఆక్రమించుకున్నారు. నిజంగా మీరు హిందూ ధర్మాన్ని రక్షించాలనుకుంటే హిందూ దేశ భక్తులు అయితే వాళ్ళ మొత్తం బీజేపీతో కానీ ప్రభుత్వంతో డిమాండ్ చేస్తున్నారు. టెంపుల్ ల్యాండ్ ఎవరెవరు ఎక్కడెక్కడ ఎంక్రోచ్మెంట్ చేశారో అవన్నీ తీసి మళ్ళీ ఆ టెంపుల్స్కి ఒకటండి ఏంటంటే నిద్రపోయేవాడిని లేపచ్చు, నటించేవాడిని ఎవరు లేపడానికి వీల్లేదు. అంటే ప్రభుత్వానికి తెలవదా? ఇవాళ ఢిల్లీలో వాతావరణ కాలుష్యం 490 దాటిపోయి 500 దాటింది. ఎందుకు కాలుష్యం పెరుగుతున్నది? ఇవాళ మొత్తం ఇష్టం వచ్చిన ఫ్యాక్టరీలకు లైసెన్సులు ఇవ్వడము, పొగ బయటకు పోవడము, అదే సమయంలో మొత్తం నగరాలలో చుట్టూ ఉన్నటువంటి ఒక ఫారెస్ట్ మొత్తం నాశనం కావాలి. గుట్టలు పోతున్నాయి, దానిలో గ్రైనేట్ స్మగ్లింగ్, అడవులు పోతున్నాయి లక్షల కొద్ది. ఇవాళ బస్తర్ ఏరియాలో జరుగుతున్నది. ఎందుకు? మినరల్స్ ఉన్నాయి అక్కడ. ఆ మినరల్స్ అన్ని ఎవరికి ఇవ్వాలా? కార్పొరేట్ కంపెనీలకు. కొన్ని లక్షలు, కొందరు 30 లక్షల కోట్లు అంటున్నారు, కొందరు 50 లక్షల కోట్ల మినరల్స్ అక్కడ ఉన్నాయి. 50 లక్షల కోట్ల మినరల్స్ ఆ ఏరియాలు దొరుకుతున్నాయని లెక్క. అది అదానికి ఇచ్చేసేయాలి. ఇవ్వాలంటే వీళ్ళు ఒప్పుకుంటలేరు. వీళ్ళే అంటారు ఆదివాసీ హక్కులు 170 కావాలా, మరి షెడ్యూల్డ్ ఏరియా హక్కులు, రైట్స్ ప్రొటెక్షన్ యాక్ట్, ఫారెస్ట్ రైట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ అవన్నీ ఉన్నాయి. వాటి ప్రకారం ఏంటిది? ఆదివాసీలకి అక్కడ వ్యాపారం చేసుకోవడానికి హక్కు ఉండాలా, ఆదివాసీల భూములు వేరే వాళ్ళు కొనుక్కోవడానికి వీల్లేదు. షెడ్యూల్డ్ ఏరియాలో, ట్రైబల్ ఏరియాలో భూముల్ని వేరే వాళ్ళు కొనుక్కోవడానికి వీల్లేదు. తర్వాత ఒకవేళ ప్రభుత్వం చేస్తా అంటే ఇలాంటి వాళ్ళు అడ్డం వస్తున్నారు. అని మొత్తం నక్సలైట్ దొరుకుని కాల్ చేసుకుంటా చంపేసుకుంటా పోతున్నారు. వాళ్ళు సరెండర్ అవుతా అంటే చాలా సందర్భాల్లో సరెండర్ కావడానికి కూడా వాళ్ళకి అవకాశం ఇవ్వడం లేదు. కొంతమంది విషయాల్లో సెలెక్టెడ్గా కొంతమందిని సరెండర్ కానిస్తున్నారు, కొంతమందిని చుట్టుముట్టి చంపేస్తున్నారు. చేసుకోవాలా? కానీ చేసుకోవడం లేదు కదా. ఎవరిని అప్రోచ్ అయితే చేస్తారేమో. ఎవరు కూడా కోర్టులను కూడా అప్రోచ్ అవుతలేదు. సుప్రీంకోర్టును కానీ హైకోర్టు కానీ మరి అప్రోచ్ కాలేదు. అయితే బాగుండేదేమో. సమయంలో టెంపుల్ ల్యాండ్స్లో ఉన్నటువంటి పేదవాళ్ళు ఇప్పుడు వీళ్ళే ఓనర్ మా ఫ్యామిలీ పార్టీషన్లో వచ్చిందని చెప్పి చెప్తా ఉన్నారు. ఓకే, మరి అలాంటి వాళ్ళని వేరే వాళ్ళు భూములు ఆక్రమించిన వాళ్ళు తీసుకొచ్చి వీళ్ళని ఎల్లగొట్టాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉంటే అధికారులు న్యాయం చేయాలని చెప్పేసి కూడా కోరుతాం.